మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి. పైగా ఈ పౌర్ణమి శ్రావణ శనివారంతో కలిసి వచ్చింది కనుక ఇది పరమ పవిత్రమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, జన్మ జన్మల పాపాలు మొత్తం కూడా పోతాయి. మీ జన్మలో ఊహించినంత డబ్బు వచ్చి పడుతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఈ కథలను విన్నా లేదా ఎవరికైనా చెప్పినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, స్వామివారి అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పేదరికం పోతుంది, రాజయోగం పడుతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు పవిత్ర రాఖీ పౌర్ణమి కథను వింటే చాలు, కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పరమాత్మే మిమ్మల్ని కాపాడుతాడు. ఒకానొక పెద్ద నగరంలో అత్యంత ధనవంతుడైన ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. ఆయన వ్యాపారం దేశ విదేశాల్లో విస్తరించి సిరి సంపదలకు కొదవే లేకుండా ఉండేది. ఆయనకు 3 కొడుకులు. ఆ 3 కొడుకులకు వివాహాలు జరిపించి 3 కోడళ్లను తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ ఇల్లు ఎప్పుడూ బంధువులు సేవకులతో కలకలలాడుతూ ఉండేది. వ్యాపారి పెద్ద 2 కోడళ్ళు కూడా ధనవంతుల ఇళ్ల నుండి వచ్చిన వారే. వారికి అహంకారం, గర్వం కాస్త ఎక్కువగా ఉండేవి. కానీ అందరిలో చిన్న కోడలు మాత్రం చాలా విభిన్నమైనది. ఆమె పేరు సుమతి. పేరుకు తగ్గట్టుగానే ఆమె ఎంతో సుగుణవతి, వినయశీలి, సంస్కారవంతురాలు. ఇంటి పనులన్నిటినీ శ్రద్ధగా చేస్తూ అత్తమామలను, భర్తను ప్రేమగా చూసుకునేది. అయితే ఆమెకు ఒక పెద్ద లోటు అనేది ఉండేది. అదేమిటంటే ఆమెకు పుట్టింటి వారు కానీ, అడ్డగా నిలిచే అన్నదమ్ములు కానీ ఎవరూ లేరు. ఆమె ఒక అనాథ. ఈ విషయం ఆమె మనసులో ఎప్పుడూ ఒక చిన్న మూలలా గుచ్చుకుంటూ ఉండేది. తన బాధను ఎవరితోనూ పంచుకోలేక తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుని విగ్రహం ముందు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకునేది. శ్రీకృష్ణుడే తనకు సర్వస్వం అని నమ్మి ఆయన భక్తిలో మునిగి తేలుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా పవిత్రమైన శ్రావణ మాసం వచ్చింది. హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి కదా. అలా రక్షాబంధన్ పండుగకు సమయం దగ్గర పడింది. అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన ఆ పండుగ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వ్యాపారి ఇంట్లో కూడా పండుగ సందడి మొదలయ్యింది. పెద్ద కోడళ్ళు 2 తమ పుట్టింటికి వెళ్ళి తమ ప్రియమైన అన్నదమ్ములకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఉత్సాహంగా సిద్ధమవుతూ ఉన్నారు. వారు ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చకచకా పూర్తి చేస్తూ కొత్త బట్టలు సర్దుకోవటం, తీపి పదార్థాల గురించి మాట్లాడుకోవటం వంటివి చేస్తూ ఉన్నారు. వారి హడావడిని, ముఖంలోని ఆనందాన్ని చూసిన చిన్న కోడలు సుమతి అమాయకంగా వారి దగ్గరకు వెళ్ళి, అక్క, ఈరోజు ఎందుకింత హడావిడిగా ఉన్నారు, ఏమైనా విశేషమా అని అడిగింది. ఆమె ప్రశ్న వినగానే పెద్ద తోడి కోడలు ఎగతాళిగా నవ్వి, ఓసి అమాయకురాలా, రేపు రక్షాబంధన్ అని నీకు తెలియదా? మేము మా పుట్టింటికి వెళ్తున్నాము. మా అన్నదమ్ములకు ప్రేమగా రాఖీ కట్టి వారి దీవెనలు తీసుకుంటాము. వారు మాకు బహుమతులు ఇస్తారు. ఆ ఆనందమే వేరు. నీకేం తెలుస్తుందిలే దాని విలువ. అన్నయ్య అనేవాడు లేని నీకు అన్నా చెల్లిళ్ళ అనుబంధం గొప్పతనం ఎలా అర్థమవుతుంది అని హేళనగా మాట్లాడింది. ఆ మాటలు సుమతి గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. తనకంటూ ఒక అన్నయ్య లేడన్న నిజం ఆమెను తీవ్రంగా బాధించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆమె ఎవరికీ కనిపించకుండా తన పూజ గదిలోనికి వెళ్ళిపోయింది. తనకు ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుని విగ్రహం ముందు నిలబడి కన్నీళ్లు ఆపుకోలేక, ఓ కృష్ణ గోపాల, ఈ లోకంలో అందరికీ అండగా ఉండే నువ్వు నాకు మాత్రం ఎందుకు ఈ లోటును మిగిల్చావు? నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే బాగుండేది కదా. ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. నేను కూడా అందరిలాగే పుట్టింటికి వెళ్ళి రాఖీ కట్టేదాన్ని కదా. నాకు భాగ్యం లేదా స్వామి అని వెక్కి వెక్కి ఏడుస్తూ తన ఆవేదనను వెళ్ళగక్కింది. మరుసటి రోజు రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ రానే వచ్చింది. సుమతి ఉదయాన్నే లేచి దిగాలుగా ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంది. ఆమె తోడికోడళ్ళిద్దరూ తమ భర్తలతో కలిసి పుట్టిళ్లకు వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో రాజసం ఉట్టిపడేలా ఉన్న ఒక వ్యక్తి వారి ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. అతను నేరుగా వ్యాపారి దగ్గరకు వెళ్ళి, నమస్కారం, నేను సుమతికి దూరపు బంధువును, ఆమె అన్నయ్యను. నా చెల్లెలు ఇక్కడే ఉందని తెలిసి రక్షాబంధన్ పండుగకు తనను మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని పరిచయం చేసుకున్నాడు. ఆ మాటలు విన్న వ్యాపారి, సుమతి ఆశ్చర్యపోయారు. కానీ సుమతి భర్తకు మాత్రం అనుమానం కలిగింది. అప్పుడు అతను ముందుకు వచ్చి, నా భార్యకు అన్నయ్యలెవరూ లేరు.
నువ్వు అబద్ధం చెప్తున్నావు, అసలు నువ్వు ఎవరు అని కఠినంగా ప్రశ్నించాడు. దానికి ఆ వచ్చిన వ్యక్తి చిరునవ్వుతో, నేను చెప్పేది నిజం. నేను చాలా కాలంగా పరదేశంలో ఉండిపోయాను, అందుకే రాలేకపోయాను. ఇప్పుడు నా చెల్లెల్ని చూడాలని వచ్చాను అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. అతని మాట తీరు ప్రవర్తన చూసి వ్యాపారికి నమ్మకం కుదిరింది. సరే, నీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళు అని అనుమతి ఇచ్చాడు. కానీ సుమతి భర్త మాత్రం, నేను ఒక షరతు మీద పంపుతాను. పండుగ అవ్వగానే ఆమెను తిరిగి తీసుకురావడానికి నేనే స్వయంగా వస్తాను అని చెప్పాడు. ఇక సుమతి తనకు కూడా ఒక అన్నయ్య దొరికాడని ఎంతో ఆనందంతో తన అన్నయ్యతో కలిసి బయలుదేరింది. దారిలో ఆమె మనసులోని ప్రశ్నలను అడిగింది. అన్నయ్య, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు? నన్ను ఒక్కసారి కూడా చూడడానికి ఎందుకు రాలేదు అని అడిగింది. దానికి అతను, చెల్లి, నేను 7 సముద్రాలు దాటి వ్యాపారం మీద వెళ్ళాను. అక్కడ సంపాదనలో పడి నిన్ను చూడడానికి రాలేకపోయాను. ఇకపై ప్రతి ఏటా వస్తానులే అని ప్రేమగా సమాధానమిచ్చాడు. అలా మాట్లాడుతూ వారు ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఇంద్రభవనాన్ని తలపించే ఒక పెద్ద రాజమహల్ ఉంది. ఆ భవంతి వైభవాన్ని చూసి సుమతి నోట మాట రాలేదు. ఆమె వదిన ఆమెకు హారతి ఇచ్చి ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది. ఆమెకు స్నానానికి సుగంధ జలాలు, కట్టుకోవడానికి పట్టు వస్త్రాలు, తినడానికి మిఠాయిలు, పిండి వంటలు సిద్ధం చేశారు. సుమతి ఎంతో సంతోషంగా తన అన్నయ్యకు రాఖీ కట్టి పండుగను ఘనంగా జరుపుకుంటుంది. కొన్ని రోజులు గడిచాయి. సుమతి భర్త చెప్పినట్టుగానే ఆమెను తీసుకురావడానికి బయలుదేరాడు. ఆ రాజభవనం ఉన్న ప్రదేశానికి వచ్చి అక్కడి వైభవాన్ని చూసి నివ్వెరపోయాడు. ఇంత ఐశ్వర్యం ఉన్న బంధువు తమకు ఉన్నాడని అతనికి తెలియదు. సుమతి అన్న, వదినలు అతనికి కూడా గొప్పగా మర్యాదలు చేశారు. మరుసటి రోజు ఉదయం సుమతి, ఆమె భర్త తమ ఒక ఎడ్లబండి మీద ఇంటికి బయలుదేరారు. వెళ్ళేటప్పుడు అన్నయ్య ఆమెకు పెట్టెలు నిండా బంగారం, వెండి వజ్రాలు, విలువైన వస్త్రాలు బహుమతులుగా ఇచ్చాడు. వారు కొంత దూరం ప్రయాణించాక ఆమె భర్త హఠాత్తుగా, అయ్యో, నేను స్నానం చేసినప్పుడు తీసి పక్కన పెట్టిన నా పాత కుర్తాను అక్కడే మర్చిపోయినట్టున్నాను అన్నాడు. పర్వాలేదులేండి, అది పాతదే కదా, దానికోసం మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్తే ఇంటికి చేరేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది అంది సుమతి. కానీ అతను వినలేదు. అది నాకు ఎంతో ఇష్టమైనది, నేను తప్పకుండా వెళ్ళి తీసుకువస్తాను అని పట్టుబట్టి బండిని వెనక్కి తిప్పించాడు. ఇద్దరూ ఆ రాజభవనం ఉన్న ప్రదేశానికి తిరిగి రాగానే వారికి ఊహించని దిగ్భ్రాంతికరమైన దృశ్యం కనిపించింది. అక్కడ ఆ మహల్ లేదు. దాని స్థానంలో ఒక పురాతనమైన పెద్ద రావి చెట్టు మాత్రమే ఉంది. ఆ చెట్టు యొక్క ఒక కొమ్మకు అతని పాత కుర్తా వేలాడుతోంది. ఇది చూసి సుమతి భర్తకు విపరీతమైన కోపం వచ్చింది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఇదంతా నువ్వు చేసిన మాయ, నువ్వేదో చేతబడి చేశావు. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన ఆ మోసగాడు ఎవరు? నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నిజం చెప్పు, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను అంటూ ఆమెను కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు. అదే క్షణంలో ఆ ప్రదేశమంతా ఒక ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు మధ్య నుండి నెమలి పింఛం చేతిలో మురళితో చిరునవ్వులు చిందిస్తూ సాక్షాత్తు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు గంభీరమైన స్వరంతో, ఆగు, ఆమెను కొట్టవద్దు, ఆమె నిర్దోషి, ఆమె పిలిచిన అన్నయ్యను నేనే, ఆమె నా చెల్లెలు, తనకంటూ ఎవరూ లేరని ఆమె పడిన ఆవేదనను నేను చూడలేకపోయాను. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున ఆమె భక్తితో నాకు రాఖీ కడుతున్నట్లే భావించేది. ఆమె స్వచ్ఛమైన భక్తికి మెచ్చి ఒక అన్నయ్యగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నేనే వచ్చాను అని చెప్పాడు. ఆ అద్భుతాన్ని చూసి, ఆ మాటలు విని సుమతి, ఆమె భర్త నిశ్చేష్టులయ్యారు. తమ కళ్ళెదుట నిలబడింది సాక్షాత్తు పరమాత్ముడే అని గ్రహించి వెంటనే ఆయన పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు వారిని దీవించి అదృశ్యమయ్యాడు. అప్పుడు సుమతి భర్తకు తన భార్య భక్తి యొక్క శక్తి, భగవంతుని కరుణ అర్థమయ్యాయి. ఈ కథ నిస్వార్థమైన భక్తికి ఎల్లప్పుడూ భగవంతుని అండ ఉంటాడని, అలాగే అన్నా చెల్లెల అనుబంధం ఎంత పవిత్రమైనదో తెలియజేస్తుంది. అలాగే ఈరోజు శ్రావణ శనివారం కనుక ఈరోజు వెంకటేశ్వర స్వామివారు తన భక్తుడి కోసం చేపల వర్షం ఎందుకు కురిపించాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, ఐశ్వర్యం వర్షం కురుస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. గంగాపురం అనే ఒక అందమైన గ్రామం సముద్రం పక్కన ఉంది. ఆ ఊరిలో చాలామంది చేపలు పట్టి అమ్ముకుని బ్రతికేవాళ్ళు. రమేష్ అనే వ్యక్తి తన భార్య కళ్యాణితో కలిసి అక్కడే ఉండేవాడు. రమేష్ కూడా చేపలు పట్టి అమ్ముకునేవాడు. రమేష్కి వెంకటేశ్వర స్వామి వారంటే ఎంతో భక్తి. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించేవాడు. శ్రావణ శనివారాల్లో ఉదయాన్నే లేచి మరింత శ్రద్ధగా స్వామివారిని పూజించుకొని పట్టణానికి వెళ్ళేవాడు. అలా ఒకసారి శ్రావణ మాసం వచ్చింది. పోలీసులు, ఊరి పెద్దలు ఒక కొత్త నియమం పెట్టారు.
ఇకపై ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సముద్రంలో చేపలు పట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సముద్రం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఎక్కువసేపు సముద్రంలో ఉండటం ప్రమాదం అని నియమం పెట్టారు. రమేష్ ఈ విషయం కళ్యాణికి చెప్పాడు. అయితే రేపు ఉదయాన్నే వెళ్ళి చేపలు పట్టి త్వరగా ఇంటికి వచ్చేయండి అంది కళ్యాణి. వచ్చే నెలలో మా పుట్టింట్లో పెళ్లి ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే నాకు నగలు కావాలి. నగలు లేకపోతే మా పుట్టింటి వాళ్ళ ముందు నాకు మర్యాద ఉండదు. మన నగలు సెటు దగ్గర తాకట్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు విడిపించుకోవాలో ఏమో అని బాధపడింది. నువ్వేం కంగారు పడుకులే, ఈ నెల నేను బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. ఆ డబ్బుతో నగలు విడిపించేస్తానులే అని రమేష్ ధైర్యం చెప్పాడు. అదే ఊర్లో వీరయ్య అనే మరో మత్స్యకారుడు ఉండేవాడు. అతను చాలా సోమరిపోతూ కష్టపడకుండానే డబ్బు కావాలనుకునేవాడు. రమేష్ వెళ్ళి కొత్త నియమం గురించి వీరయ్యకు చెప్పాడు. ఏంటి వీరయ్య, ఇంకా నిద్రపోతున్నావా? మనం 12 గంటల తర్వాత సముద్రంలోనికి వెళ్ళకూడదట అన్నాడు రమేష్. ఎందుకు? 12 గంటలు దాటాక సముద్రం ఏమైనా మాయమైపోతుందా అని వీరయ్య వెటకారంగా అడిగాడు. సముద్రం మాయం కాదు, వర్షాకాలం కాబట్టి సముద్రం కోపంగా ఉంటుంది. కాస్త అటు ఇటు అయినా మనం సముద్రంలో మునిగిపోతాం అన్నాడు రమేష్. నేనేమీ నీ అంత పిరికివాడిని కాదు. నేను ఏ సమయంలో అయినా సముద్రంలో చేపలు పడతాను. ఆ నియమాలన్నీ నీలాంటి పిరికి వాళ్ల కోసం అంటూ వీరయ్య రమేష్ మాటలు అస్సలు వినలేదు. మరుసటి రోజు నుండి రమేష్ ఉదయం 4 గంటలకే చేపలు పట్టడం మొదలుపెట్టాడు. ఊర్లో ఉన్న ఇతర మత్స్యకారులందరూ కూడా ఉదయాన్నే చేపలు పట్టి అమ్ముకోవడానికి వెళ్ళారు. మరోవైపు వీరయ్య ఆలస్యంగా నిద్రలేచాడు. అమ్మో, అప్పుడే 12 గంటలు అయ్యిందా? రాత్రి ఎక్కువసేపు తాగి పడుకున్నాను. సర్లే, ఇప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పడతాను అనుకున్నాడు. వీరయ్య వల పట్టుకొని సముద్రం దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న అధికారులు అతన్ని ఆపారు. ఏంటి, నీకు పచ్చి పట్టిందా? ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక్కడ ఎవరూ ఉండకూడదని తెలియదా అని కోపంగా అడిగారు. సార్, నేను 14 ఏళ్లప్పటి నుండి ఇక్కడే చేపలు పడుతున్నాను. నాకు ఈ సముద్రం బాగా తెలుసు. దయచేసి నన్ను చేపలు పట్టుకోవడానికి అనుమతించండి అని వీరయ్య బ్రతిమలాడాడు. కుదరదు. నీకు అవకాశం ఇస్తే అందరూ వస్తారు. నువ్వు చేపలు పట్టాలనుకుంటే ఉదయం 4 గంటలకే రావాలి అంటూ అధికారులు వీరయ్యను అక్కడి నుండి పంపించారు. రమేష్ చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ అధికారులు నిజంగానే సముద్రం వైపుకు పంపటం లేదు. ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే నా భార్య తిడుతుంది అని వీరయ్య ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. దారిలో అతనికి రమేష్ ఇల్లు కనిపించింది. రమేష్ ఇంటి బయట చేపలతో నిండిన ఒక బుట్ట ఉంది. అరే, ఈ బుట్ట నిండా చేపలు ఉన్నాయి. వీటిని అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి. రమేష్ కష్టపడి పట్టినట్టు ఉన్నాడు. నేను వీటిని దొంగిలించి అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటాను అంటూ వీరయ్య రమేష్ ఇంటి ముందున్న చేపల బుట్టను దొంగిలించి పట్టణానికి వెళ్ళాడు. ఇంతలో రమేష్ ఇంటి లోపల నుండి బయటకు వచ్చి చూస్తే చేపల బుట్ట కనిపించలేదు. అయ్యో, నా చేపల బుట్ట ఇక్కడే కదా పెట్టాను. కళ్యాణి, నా చేపల బుట్టను చూసావా అని అడిగాడు. లేదండి, నేను చూడలేదు. అసలు చేపల బుట్ట బయట ఎందుకు పెట్టారు? ఇంట్లోకి తీసుకురావాల్సింది కదా అంది కళ్యాణి. పట్టణానికి వెళ్తున్నాం కదా, అమ్మాల్సిన చేపల్ని ఇంటికి ఎందుకు తేవటం అని బయటే పెట్టాను. ఎవరో దొంగిలించినట్టున్నారు అని అన్నాడు. దొంగ ఎక్కడికి వెళ్తాడు? నేరుగా సంతకే కదా వెళ్తాడు. ఒక్కసారి సంతకెళ్ళి చూడండి, మన బుట్ట ఎవరి దగ్గర ఉందో తెలుస్తుంది అని చెప్పింది కళ్యాణి. రమేష్ వెంటనే సంతకు వెళ్ళాడు. సంతలో వీరయ్య రమేష్ చేపల బుట్టను తన ముందు పెట్టుకుని చేపల్ని అమ్ముతూ ఉన్నాడు. అరే, ఈ చేపల బుట్ట నాది. నేను ఇంటి బయట పెట్టాను. నువ్వెందుకు దొంగతనం చేసి తీసుకొచ్చావు అని రమేష్ కోపంగా అడిగాడు. రమేష్, నేను దొంగతనం చేయటం ఏంటి? నేను ఉదయం 3 గంటలకు నిద్రలేచాను. 3 గంటల నుండి 4 గంటల దాకా ఎంతో కష్టపడి ఈ చేపలన్నీ పట్టాను. వాటిని ఇప్పుడు అమ్ముతున్నాను అని వీరయ్య అబద్ధం చెప్పాడు. చుట్టుప్రక్కల ఉన్న వారంతా వీరయ్య మాటలే నమ్మారు. రమేష్ ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటండి, మన చేపల బుట్ట దొరికిందా అని రమేష్ని అడిగింది కళ్యాణి. దొరికింది. అదే ఆ వీరయ్య ఉన్నాడు కదా, అతని దగ్గరే మన బుట్ట కనిపించింది. అతనే దొంగిలించాడు అని రమేష్ జరిగిందంతా కూడా కళ్యాణితో చెప్పాడు. కళ్యాణి రమేష్ని ఓదారుస్తుంది. మరుసటి రోజు కూడా రమేష్ ఉదయాన్నే నిద్రలేచి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అతని వలతో చేపల్ని పట్టి ఒక బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా వీరయ్య రమేష్ కష్టపడి పడుతున్న చేపల్ని దొంగిలించాలని నిర్ణయించుకుంటాడు. ఎంత కష్టపడి చేపలు పడతావో పట్టు, నువ్వు కష్టపడి పట్టే చేపలన్నీ నేను హాయిగా అమ్ముకుంటా అనుకుంటూ వీరయ్య చెట్టు చాటున నిలబడి రమేష్ని గమనిస్తూ ఉంటాడు. రమేష్ చేపల్ని పట్టి బుట్టలో వేసుకుంటూ ఉంటాడు.
రమేష్ అతని సైకిల్ దగ్గరికి వెళ్తూ ఉండగా వీరయ్య రమేష్ బుట్టను దొంగిలించి అక్కడి నుండి పారిపోతాడు. అరే, నా బుట్ట మళ్ళీ కనిపించట్లేదు, ఇదంతా వీరయ్య చేసి ఉంటాడు అంటూ రమేష్ సైకిల్ తొక్కుతూ వీరయ్య వెంట పడతాడు. వీరయ్య మర్యాదగా ఆ చేపల బుట్ట నాకు అప్పగించు అని అడుగుతాడు. అస్సలు కుదరదు. నువ్వు ఎంతో కష్టపడి చేపలు పట్టి ఉండవచ్చు. నేను కూడా అంతే కష్టపడి నీ దగ్గర చేపలు దొంగిలించాను. కొద్ది క్షణాల ముందు వరకు ఈ చేపలు నీ సొంతం, ఇప్పుడు ఈ చేపలు నాకు మాత్రమే సొంతం అన్నాడు వీరయ్య. రమేష్ అతని మాటలు విని ఎంతో బాధపడ్డాడు. ప్రతిరోజు ఇతను నా కష్టాన్ని దోపిడీ చేస్తున్నాడు. స్వామి వెంకటేశ్వర, ఏంటయ్యా ఇది? నేను ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాను, కానీ నా కష్టానికి తగ్గ ఫలితం దొరకటం లేదు. అతను కష్టపడకుండా కేవలం నేను పట్టిన చేపల్ని దొంగలించి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అయ్యా, మీరే నాకు సహాయం చేయాలి. నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను స్వామి అంటూ రమేష్ బోరున ఏడుస్తూ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాడు. దయగల వెంకటేశ్వర స్వామి రమేష్ బాధను అర్థం చేసుకుంటాడు. అంతే క్షణాల్లో వర్షం పడటం మొదలవుతుంది. అది మామూలు వర్షం కాదు. వర్షంలో నీటి బొట్ల బదులుగా చేపలు కురవటం మొదలవుతుంది. అది కూడా రమేష్ ఉన్న చోటే కురుస్తుంది. అలా ఆ చేపల వర్షం దాదాపు 2 గంటల సమయం కురుస్తుంది. చేపల వర్షం కారణంగా రమేష్ కళ్ళ ముందు చేపలు ఒక పెద్ద గుట్టగా పడిపోతాయి. ఆ చేపల గుట్ట ముందు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆయన కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. ఇదిగో ఈ చేపలు తీసుకుని వెళ్ళి అమ్ముకో. ఇకపై ప్రతిరోజు మీ ఇంటి ముందు దాదాపు 2 గంటల పాటు ఈ చేపల వర్షం ఇలాగే కురుస్తుంది. నువ్వు సముద్రం దాకా వెళ్ళి చేపలు పట్టవలసిన అవసరం లేదు. ఇకపై హాయిగా నువ్వు బుట్ట తీసుకొచ్చి నీ ఇంటి ముందు ఎదురు చూస్తే చాలు. నేను అందించే ఈ చేపల్ని అమ్ముకుంటూ సంతోషంగా బ్రతుకు అని వెంకటేశ్వర స్వామి రమేష్ని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతాడు. రమేష్ అతని కళ్ళ ముందు ఉన్న చేపల్ని ఒక పెద్ద ట్రాక్టర్ నిండా నింపుకుంటాడు. వాటిని పట్టణానికి తీసుకుని వెళ్ళి అమ్ముతాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు రమేష్ చేపలు పట్టడానికి సముద్రం వద్దకు వెళ్ళేవాడే కాదు. అతను ఒక బుట్ట తీసుకుని అతని ఇంటి ముందు వచ్చేవాడు. వెంకటేశ్వర స్వామి అతని కోసం చేపల వర్షాన్ని కురిపించేవాడు. అలా వర్షంలో కురిసిన చేపలు సేకరించి బజార్లో అమ్ముకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి రమేష్ని ఆశీర్వదించిన తర్వాత సోమరిపోతూ వీరయ్యకు దురదృష్టం మొదలవుతుంది. రమేష్ ఇంటి ముందు చేపల వర్షం కురవటం మొదలైన విషయం వీరయ్యకు తెలిసి అతనికి అసూయ పుట్టుకొస్తుంది. రమేష్ కష్టపడకుండానే చేపలు ఎలా పొందుతున్నాడు? నేను కూడా అదే చేపల వర్షాన్ని పొందాలి అని అనుకుంటాడు. వెంకటేశ్వర స్వామి కనిపించిన ప్రదేశం రమేష్ ఇంటి ముందు అని తెలుసుకున్న వీరయ్య రమేష్ ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలంలో తన బుట్టను పెట్టుకొని నిలబడతాడు. స్వామి, నాకు చేపల వర్షాన్ని కురిపించు అని కేకులు వేస్తాడు. కానీ స్వామి వీరయ్య దురాశను, సోమరితనాన్ని, దొంగతనపు స్వభావాన్ని చూసి కోపగిస్తాడు. మరుసటి రోజు నుండి రమేష్ ఇంటి ముందు చేపల వర్షం యథావిధిగా కురుస్తుంది. కానీ వీరయ్య ఉన్న చోట వర్షం పడదు. బదులుగా అతని బుట్టలోనికి కప్పలు, కీటకాలు పడటం మొదలవుతాయి. దుర్వాసనతో వీరయ్య తలపట్టుకొని పరుగులు తీస్తాడు. ఇది కొన్ని రోజుల పాటు జరుగుతుంది. తర్వాత వీరయ్య సముద్రం దగ్గరకు వెళ్తాడు. వీరయ్య ఎంత ప్రయత్నించినా సముద్రంలో కూడా చేపలు దొరకవు. ఇంట్లో అతని భార్య కూడా డబ్బు సంపాదించలేదని నిత్యం తిడుతూ ఉంటుంది. గతంలో దొంగిలించిన డబ్బు అంతా అనారోగ్యంతో ఖర్చయిపోతుంది. అతని దుష్టబుద్ధి, సోమరితనం వల్ల అతను ఏ పని చేయలేక చివరికి ఊరిలో అందరి దృష్టిలో చిన్నబోతాడు. రమేష్ మాత్రం దైవవరంతో సుఖంగా జీవిస్తూ తమ నగలను విడిపించుకుని కళ్యాణిని పుట్టింటికి గౌరవంగా పంపుతాడు. కష్టపడే వారికి, నిజాయితీగా ఉండేవారికి దైవం తప్పకుండా సహాయం చేస్తుందని, మోసం చేసేవారికి, సోమరిపోతులకు కష్టాలు తప్పవని ఈ కథ రుజువు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు పురాణాలలో ఉన్న ఈ రాఖీ పౌర్ణమి కథను వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మహారాజయోగం పడుతుంది. అది మహాభారత కాలం. ఇంద్ర ప్రస్థస్థంలో కొలువైన ధర్మరాజుకు ఏదైనా మంచి యాగం చేయాలన్న సంకల్పం కలిగింది. రాజులు చేయగలిగిన యాగాలలో అశ్వమేధ యాగం, రాజసూయ యాగం ప్రత్యేకమైనవి. ఈ 2 యాగాలలోనూ రాజులు తమ చుట్టుప్రక్కల రాజ్యాలన్నిటినీ కూడా జయించి యాగాన్ని పూర్తి చేస్తారు. అంటే ఇవి పుణ్యం, పురుషార్థం రెండింటిని సాధించే యాగాలన్నమాట. అలా ఓసారి ధర్మరాజు రాజసూయ యాగాన్ని తలపెట్టాడు. యాగం దిగ్విజయంగా పూర్తయింది. చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ కూడా పాండవుల పౌరుషానికి దాసోహమన్నాయి. యాగాన్ని ముగించిన సందర్భంగా ఎవరన్నా పెద్దలకు అగ్రతాంబూలం ఇవ్వాలనుకున్నారు పాండవులు. పాండవులకు పెద్ద దిక్కు శ్రీకృష్ణుడే కదా, ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వమని ధర్మరాజుకు
సూచించాడు భీష్ముడు. ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు. శిశుపాలునికి శ్రీకృష్ణుడంటే చెడ్డ కోపం. అలాంటి శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం అనగానే నోటికి వచ్చినట్లుగా వాగాడు మొదలుపెట్టాడు శిశుపాలుడు. సభలో ఇంతమంది గౌరవనీయులు ఉండగా ఒక స్త్రీని అంటే పూతనని చంపిన పాపాత్ముడికి సత్కారం ఎలా చేస్తారని ప్రశ్నించాడు. పుట్టలన్నీ ఎత్తడం అంటే గోవర్ధనగిరి ధారణ, పుచ్చిన చెట్లను పడగొట్టడం అంటే మద్ది చెట్లను కూలదోయటం కూడా పరాక్రమమైన అని దూషించసాగాడు. ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చిన భీముడు శిశుపాలును సంహరించేందుకు బయలుదేరాడు. అప్పుడు భీష్ముడు భీముణ్ణి నిలువరిస్తూ శిశుపాలుని వృత్తాంతాన్ని ఇలా చెప్తాడు. పూర్వం చేది రాజ్యాన్ని పాలించే దమ మోహషుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని భార్య అయిన సాధ్యతి సాక్షాత్తు శ్రీకృష్ణునికి మేనత్త. వాళ్లకు పుట్టినవాడే ఈ శిశుపాలుడు. వీడు పుట్టటమే 4 చేతులతో, నుదుట 3వ కంటితో, గాడిద స్వరంతో పుట్టాడు. ఒక మహానుభావుడు ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే అతనికి ఉన్న వైకల్యాలన్నీ కూడా తొలగిపోయాయని, అయితే శిశుపాలుని చావు కూడా అతని చేతిలోనే ఉంటుందని అశరీరవాణి ద్వారా తెలుసుకుంటారు ఆ దంపతులు. అప్పటి నుంచి తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో ఆ పిల్లవాడిని ఉంచసాగారు. అలా ఓసారి తన మేనత్త ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుని చేతిలో అతడిని ఉంచారు. ఆశ్చర్యంగా శ్రీకృష్ణుని స్పర్శ తగలగానే ఆ పిల్లవాని వైకల్యాలన్నీ కూడా తొలగిపోయాయి. తన పిల్లవాడు మామూలు మనిషి అయ్యాడన్న సంతోషం కలిగిన అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తెలుసుకున్న సాధ్యతి తనకు పుత్ర భిక్ష పెట్టమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది. నువ్వు నా మేనత్తవి కాబట్టి నీ ముఖం చూసి వీడిని క్షమిస్తాను, కానీ 100కు మించి తప్పులు చేస్తే మాత్రం దండించక తప్పదని చెప్తాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శిశుపాలుని చావు కృష్ణుని చేతిలోనే రాసిపెట్టి ఉంది, నువ్వు ఊరుకో అని భీముణ్ణి శాంతింపచేశాడు భీష్ముడు. మరో పక్క సభలో శిశుపాలుని దూషణలు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా కృష్ణుని మీదకు దండెత్తేందుకు తన పక్షాన ఉన్న రాజులందరినీ ఏకం చేశాడు. కృష్ణుడంటే శిశుపాలునికి మొదటి నుంచి వైరంగా ఉండేది. దానికి తోడు తాను వివాహం చేసుకోవాలి అనుకున్న రుక్మిణీదేవిని కూడా శ్రీకృష్ణుడి వివాహం చేసుకోవటంతో ఆ వైర్యం అంతకు పదింతలయ్యింది. చేది అనే చిన్నపాటి రాజ్యానికి వారసునిగా నిలవటంతో మదం తలకెక్కింది. ఆ సభలో శిశుపాలుని దూషణల పర్వంతో శ్రీకృష్ణుడు ఒప్పుకున్న 100 తప్పుల గడువు తీరిపోయింది. దాంతో కృష్ణుడు ఆగ్రహావేశాలతో శిశుపాలుని ఖండించేందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రధారి ఆయుధం గురి తప్పలేదు. అది నేరుగా శిశుపాలుని శిరస్సును ఖండించి పారివేసింది. కానీ సుదర్శన చక్రాన్ని విడిచే ఆవేశంలో శ్రీకృష్ణుని వేలికి చిన్నపాటి గాయమై రక్తం కారటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణునికి గాయమైందని తెలియగానే వేలికి కట్టేందుకు 4 దిక్కులకు పరుగు తీశారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుని చేతికి రక్షగా చుట్టింది. అవాజ్యమైన ద్రౌపది అనురాగానికి శ్రీకృష్ణుడు కరిగిపోయాడు. నువ్వు నన్ను ఆపదలో ఆదుకునేందుకు నాకు రక్షను అందించావు కాబట్టి నీకు ఆపద వాటిల్లినప్పుడు నీకు రక్షగా నేను నిలుస్తాను అని వాగ్దానం చేశాడు కృష్ణుడు. రాజసూయ యాగం తర్వాత అక్కడే ఉండి ధర్మరాజు రాజ్య వైభవాన్ని, అతని రాజ్యంలోని మయసభను చూసిన దుర్యోధనుడికి ఎక్కడలేని అసూయ కలిగింది. తన రాజ్యమైన హస్తినాపురికి చేరుకోగానే శకునితో కలిసి పాండవులను ఎలా రాజ్యభ్రష్టులను చెయ్యాలా అని కుయుక్తులు పన్నసాగాడు. అందులో భాగంగానే ధర్మరాజును మాయాజూదానికి ఒప్పిస్తారు. ఆ జూదంలో ద్రౌపదిని కూడా గెలుచుకుని నిండు సభలో ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నిస్తారు కౌరవులు. పరాక్రమానికి ప్రతీకలైన పాండవులు కూడా ఆ సందర్భంలో తలలు వంచుకొని ఉండిపోతారు. ఇక గత్యంతరం లేక ద్రౌపది లోకరక్షకుడైనటువంటి శ్రీకృష్ణుని తలుచుకుంటుంది. ఆ తర్వాత కృష్ణుడు వచ్చి ద్రౌపదిని రక్షిస్తాడు. ద్రౌపది శ్రీకృష్ణుని వేలికి చుట్టిన రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని, దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్న తీరే సోదరుల బాధ్యతను నిర్వచనంగా నిలుస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది రక్షాబంధనానికి సంబంధించిన పురాణ కథ. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం జరిగింది.
యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారంతో కలిసి అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసిన సచీదేవి ఒక ఉపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడు యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు సాగనంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావటంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇలా దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను భక్తితో పూజించి ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా రక్షలు కట్టుకుని వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సాధించాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. దేవదానవుల యుద్ధంతో మొదలైన రాఖీ పండుగ అప్పటి నుండే ఆచారంగా కొనసాగుతోంది. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. రాఖీ పౌర్ణమిని భలేవా అని కూడా పిలుస్తారు. భలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. దీని వెనుక ఉన్న కథ ప్రకారం బలిచక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి లక్ష్మీదేవిని చెల్లిగా భావించి సోదర ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి మనసు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి సంతోషంగా విష్ణుమూర్తిని వెంట తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి దీనికి భలేవా అని పేరు వచ్చింది. రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ కూడా ఉంది. గణనాథుడు గణేశుడికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి పుష్టి స్త్రీ అనే మరో 3 భార్యలున్నారని పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే వినాయకుడికి 2 పుత్రులున్నారు. వారి పేర్లు శుభం లాభం. వీరికి సోదరి లేదు. ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను తమకో చెల్లులు కావాలని కోరారు. తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది. ఆ బాలికే సంతోషి మాట. తర్వాత గణేష పుత్రులైన శుభానికి లాభానికి రాఖీ కట్టింది. అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రక్షాబంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించటం జరిగింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు. ఓ ధర్మరాజా, రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత ప్రేత పిశాచ బాధలు దుష్టశక్తుల బాధలు ఉండవని, అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు. అదేవిధంగా ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు మీ తలరాత మారిపోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక ఊరిలో నారాయణ అనే గొప్ప పండితుడు ఉండేవాడు. అతను ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా నిష్ఠ గరిష్ఠుడిగా అందరి మన్ననలు పొందినవాడు. అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు అని ఊరంతా చెప్పుకుంటున్నారు. నారాయణ కూడా అంతటి భక్తి శ్రద్ధలు దేవుని పట్ల కనపరిచేవాడు. నిరంతరం దైవనామ స్మరణతో గడిపేవాడు. ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు. మొత్తానికి ఊరందరిది ఒకదారి, ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్లు బ్రతకసాగాడు. ఒకనాటి ఉదయం ఆ ఊరి కరణం నారాయణయ్య ఇంటికి వచ్చి తలుపులు తట్టాడు. ఆ రోజు మనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్లుగా చూశాడు. అప్పుడు ఆ ఊరి కరణం గారు ఇలా అన్నారు. స్వామి, వాతావరణం బాగాలేదు. గాలి వాన వచ్చేలాగా ఉంది. ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతూ ఉన్నాం. కనుక తమరు త్వరగా కావలసిన సామాను సర్దుకొని సురక్షిత స్థలానికి బయలుదేరండి అని ఆందోళనగా చెప్పాడు. నారాయణ ఆ మాటలకు చీమ కుట్టినట్లు కూడా చలించలేదు. గోడకు ఉన్న
దేవుడి పటాన్ని చూపిస్తూ అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, భయం లేదు అన్నట్టు సైగ చేశాడు. కరణానికి ఏమీ అర్థం కాక బుర్ర గోక్కొని త్వరగా తెమలండి అనేసి మిగతా వారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన కాసేపటికి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. చూస్తూ ఉండగానే కుంభవృష్టిగా మారింది. చెరువులు వాగులు నిండసాగాయి. ఊరి జనం ఎడ్లు కట్టుకొని గుంపులు గుంపులుగా ఊరు వదిలి తరలిపోసాగారు. ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది. నారాయణ స్వామి వాన పెద్దదయ్యింది. చెరువు కట్టకు గండి పడేలాగా ఉంది, త్వరగా రండి పోదాం అని అరిచాడు. ఆ బండిలో ఉన్న గ్రామస్తుడు పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఒకసారి చూసి తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. ఎడ్లబండి మీద ఉన్న జనం మరికొద్దిసేపు నారాయణ కోసం కేకలు వేసి వరద నీటి ఉద్రిక్తి పెరగటంతో కదిలి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ అవుతుంది. ఊరి బయట చెరువుకు భయపడినట్లుగానే గండి పడింది. నీరు ఒక్కసారిగా ఊరిలోనికి ప్రవేశించి ఇళ్లను ముంచెత్తసాగింది. నారాయణ ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది. అతడు దేవుడి పటం చేత పట్టుకొని 2వ అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ నిలబడి భగవద్ధ్యానం చేయసాగాడు. కొంతమంది వచ్చి అక్కడక్కడ చిక్కుకొని ఉన్న జనాల్ని, వీలైతే పశువుల్ని పడవలోనికి ఎక్కించి తరలించసాగారు. ఒక పడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది. వాళ్ళు నారాయణను చూసి, స్వామి రండి, పడవలో తీసుకుపోతాం అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ నాకేం భయం లేదు అన్నట్లుగా సైగ చేశాడు. వారికి అతడు ఏమంటున్నాడో అర్థం కాలేదు. అలా పడవ కూడా వెళ్ళిపోయింది. వరద పోటెత్తింది. ఊరి మునిగిపోయింది. 2వ అంతస్తులో కూడా చొచ్చుకు వచ్చిన నీరు నారాయణను లాగేసింది. వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు. అలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకొని భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్థమైంది. తీవ్రమైన దుఃఖంతో పాటు దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతన్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసంతో కూడా వెళ్ళబుచ్చుకుంటూ, దేవుడా నీవే దిక్కని నమ్మానే, ఆపద్బాంధుడవని కీర్తించానే, కానీ నువ్వు ఏం చేశావు? నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కు ముక్కు లేకుండా చావాల్సి వచ్చిందే అని అన్నాడు. వ్యక్తి పట్ల దేవుడిగా నీకున్న బాధ్యత ఇదేనా అని నిష్ఠూరమాడాడు. నారాయణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి, నువ్వు ఎలా చనిపోయావు? నిన్ను రక్షించడానికి నేను 3 అవకాశాలు కల్పించాను కదా అని అడిగాడు. అప్పుడు నారాయణ అమాయకంగా 3 అవకాశాలు ఏంటి అన్నాడు. దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు. మూర్ఖుడా, నా భక్తుడవనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు 3 అవకాశాలు ఇచ్చాను. ఒకసారి కరణాన్ని పంపించాను, 2వసారి ఎడ్లబండి పంపించాను, 3వసారి పడవను పంపించాను. అయినా అవేమీ నీవు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకొని శంకు చక్రాలు పట్టుకొని గుర్రమెక్కిరాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి అంటూ తల వాచేటట్లు చివాట్లు పెట్టాడు. నారాయణ సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈరోజే హయగ్రీవ జయంతిని జరుపుకుంటున్నారు కనుక ఈరోజు హయగ్రీవ స్వామివారు ఎలా ఉద్భవించారో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, జ్ఞానం పెరుగుతుంది. ఒకసారి సూతక మహాముని సౌనకాది మహామునులకు ఇలా చెప్పటం ప్రారంభించాడు. హే మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెప్తూ ఉన్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పై కొనకు గడ్డం ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర. చాలా కాలం గడిచింది. అంతలోనికి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకుని విష్ణు లోకానికి వెళ్ళారు. విష్ణుమూర్తి యజ్ఞ ప్రభువు కాబట్టి ఇది దైవ కార్యార్థం చేస్తున్న యజ్ఞం కాబట్టి జనార్దుడి అనుమతి తీసుకొని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష.
తీరా వైకుంఠం వెళ్ళేసరికి విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. అప్పుడు వారు దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఊదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయినా స్వామి లేవలేదు. అప్పుడు నిద్రలేపటం ఎలాగా, ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక చెదపురుగును సృష్టించాడు. ఆ పురుగుతో వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారిపడుతుంది, దేవదేవుడు నిద్రలేస్తాడు, దైవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. దానికి అందరూ అంగీకరించారు. కానీ ఆ చెదపురుగు ఒక ధర్మ సందేహం వెల్లబుచ్చింది. ఓ కమల సంభవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చెయ్యమంటావా? ఎలా చెయ్యను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, శిశు మాతృ విభేదనం ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోని ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేది ఏమిటి? వింటి నారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణం నా స్వార్థమే, ఫలం మాట ఏమిటి అని చెదపురుగు వేసిన ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. ఓ చెదపురుగు, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమగుండాలలో అవిస్తులు వేసేటప్పుడు అటూ ఇటూ చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దైవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. అలా చెదపురుగు వెళ్ళింది. నేలపై అన్నీ ఉన్న ధను రంగం దగ్గర నారిని చటుక్కున కొరికింది. ఒక్క పేటున ధనస్సు విరిగి పడింది. భీకర శబ్దం భూమి ఆకాశాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. సముద్రాలు వణికిపోయాయి. తిమిలాలకు వణుకు పుట్టింది. పెద్ద గాలులు వీచాయి. పర్వతాలు ప్రక్కదిల్లాయి. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు, మహోత్పతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కూడా కలవల పడుతూ ఉన్నారు. ధనుసు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు దేవదేవుడి శిరస్సు, కుండల మండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. అంతసేపటికి చీకట్లు విడిపోయాయి. భీభత్సం శాంతించింది. శిరస్సు లేని విష్ణువు మొండెం దేవతలకు కనిపించింది. అది చూసి దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడవు, సనాతనుడవు. ఏమి ఈ దారుణం? ఏమిటి ఈ మాయ? నీ సరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అచ్చేతుడవై, అభేద్యుడవై, అధార్యుడవై నీవే ఇలా అయిపోతే మరిక దేవతలతో మిగిలేది ఎవరు? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకు ఉన్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోవాలి? స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము. ఇప్పుడు ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షలో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్నాం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమై ఏమి చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూఢులం! మాకు ఇక రక్షకుడెవరు అని బ్రహ్మదేవుడు, శివుడు మొదలైన దేవతలంతా బాధపడుతూ ఉన్నారు. దిక్కు తోచక డీలాపడి విలపిస్తూ ఉన్నారు. ఇదంతా చూసిన దేవగురువు దేవతలతో ఇలా అన్నాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏమి లాభం? రవ్వంతా తేరుకోండి. దేవతలే ఇంత బెబ్బేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి. బుద్ధికి పదును పెట్టండి. బుద్ధికి పని చెప్పండి. దైవ బలము, పురుషకారము రెండూ కూడా సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే. అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే ఉపాయమే ఫలిస్తుంది. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉపక్రోషం వచ్చింది. దేవగురువు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా? అది వట్టి అనర్థకరం. దైవమే గొప్పది. దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణం? మనమందరము కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది అని ఇంద్రుడు అనగానే అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు. దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవ సంఘటనను
తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖ సంతోషాలు సుఖ దుఃఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు. ఆ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనే పడిపోయింది. అంతా కాల మహిమ. ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు. ఎవ్వడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది అని బ్రహ్మదేవుడు చెప్పిన ఉపదేశానికి దేవతలంతా కూడా సమ్మతించారు. దేవిని ప్రార్థించారు. ఓ దేవి మహామాయ, నమో నమః. ఓ జగన్మాత, ప్రాణకోటికంతటికి ప్రాణం నువ్వే, జీవకోటికంతటికి ఆధార భూమివి నువ్వే. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిందని నీకు తెలియదా? తెలిసి ఈ ఆలస్యం ఏమిటి తల్లి అని దేవతలంతా కూడా దేవిని స్తుతించారు. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలయ్యింది. కనిపించకుండా ఆకాశవాణి వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేద స్తుతులతో నేను సంతుష్టి చెందాను. విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య అయిన లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా, లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఎవతినో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకార నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తాపస శక్తి ఆమెలో ప్రవేశించింది. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే విష్ణువును బ్రతికిస్తాను. దేవతలారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అది కూడా చెప్తాను, వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహ వాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలతో అద్భుతంగా స్తుతించాడు. అతను ఇలా వరం కోరుకున్నాడు. మాతా, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడిగా అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు అని అన్నాడు. దానికి నేను, హయగ్రీవా, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? కుదరదు. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకుని బాగా ఆలోచించి నీ ఇష్టం, ఏ వరమైనా సరే కోరుకో అని చెప్పాను. సరే అయితే, జగదాంబిక, గుర్రం తల కలిగిన చేతిలో తప్ప మరిక ఎవ్వరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు అన్నాడు రాక్షస మహావీర. తదాస్తు అని నేను వరం ఇచ్చాను. ఇక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరిక ఎవ్వరి చేతిలోనూ నీకు చావులేదు అని చెప్పి పంపించాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను అపహరించి దేవతలను మునులను దారుణంగా హింసించటం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అద్భుతమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి నేరుగా అతికిస్తాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దైవకార్యం. శరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా కూడా విన్నారు, తేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. ఇక అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను
గుర్రం తలగల ఆ శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు. తర్వాత ఆ హయగ్రీవ అవతారం ఎత్తిన విష్ణుమూర్తి రాక్షసుని అంతం చేశాడు. తర్వాత వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు. స్వామివారి ఈ అవతారాన్ని దర్శించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఔరా సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపచేస్తుంది. స్వామివారు జన్మించిన ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య జ్ఞానము లభిస్తాయని సాక్షాత్తు జగజ్జనని చెప్తుంది. ఆ రోజు నుండి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు అని సూతక మహాముని సౌనికాది మునులతో చెప్పాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. జన్మ జన్మల పాపాలు మొత్తం కూడా పోతాయి. మీ జన్మలో ఊహించినంత డబ్బు వచ్చి పడుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఈ కథలను విన్నా లేదా ఎవరికైనా చెప్పినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పేదరికం పోతుంది. రాజయోగం పడుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.